లిక్కర్ స్కామ్ లో మనం మిథున్ రెడ్డి గారి ముందస్తు బెయిల్ ని తిరస్కరించడం జరిగింది కోర్టు. ఎక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ఈ ముందస్తు బెయిల్ ఈకపోయినా లేదా తదుపరి తీర్పు వచ్చేంత వరకు మీరు కఠినమైన నిర్ణయాలని తీసుకోవద్దని చెప్పినా, తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని చెప్పినా అరెస్ట్ చేయలేరు, విచారించుకోవచ్చు. కానీ ముందస్తు బెయిల్ సేకరించి ఎలాంటి వెసులుబాటు ఇవ్వకపోతే ప్రభుత్వం లేదా విచారణ సంస్థకు ఒక అవకాశం ఏంటంటే వారిని అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ముందస్తు బెయిల్ అంటే అరెస్ట్ చేయొద్దని చెప్పేవాడు, అరెస్ట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. అంటే కాబట్టి ముందస్తు బెయిల్ రిజెక్ట్ చేశారంటే వెంటనే మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేస్తారా అంటే జరగకపోవచ్చు. విచారణ సంస్థ ఏమనుకుంటుందో మనకు తెలియదు. విచారణ సంస్థ విచారణకు పిలవచ్చు, విచారణకు పిలిచి మళ్ళీ పిలవచ్చు, లేదా విచారణకు పిలిచి అరెస్ట్ కూడా చేయొచ్చు. విచారణ సంస్థకు అధికారం ఉంటుంది. ముందస్తు బెయిల్ ఇచ్చిన తదుపరి విచారణ జరిగేంత వరకు, తీర్పు వచ్చేంత వరకు మీరు కఠినమైన చర్యలు తీసుకోవద్దని తీర్పిచ్చిన ముద్దాయికి రిలీఫ్ ఉంటుంది. ఇప్పుడు మిథున్ రెడ్డి గారికి మొన్నటి వరకు ఆ రిలీఫ్ పొందారు. ఇప్పుడు ఆ రిలీఫ్ లేకపోవడం వల్ల విచారణ అయితే ఆ రిలీఫ్ వచ్చినప్పుడు కూడా విచారణకు పిలిచారు, ఆయన వెళ్ళి వచ్చాడు. ఇప్పుడు అరెస్ట్ చేయడానికి కూడా విచారణ సంస్థకు స్కోప్ ఉంటుంది. స్కోప్ ఉంది కాబట్టి వెంటనే అరెస్ట్ చేస్తారని చెప్పలేము, వాళ్ళ ఇష్టం ఎలా వ్యవహరించాలో చేస్తారు. కాబట్టి ఈ విచారణ సంస్థకు ప్రొవిజన్ పెరిగింది. అంటే వారిని అరెస్ట్ చేయడానితో సహా ఏమైనా చేయడానికి ప్రభుత్వానికి ఒక ఛాన్స్ ఉంటుంది. అయితే అరెస్ట్ చేసిన వెంటనే కోర్టు ఒప్పుకుంటానికి గ్యారెంటీ లేదు. ఇప్పుడు ముందస్తు బెయిల్ ఇవ్వలేదు కాబట్టి అరెస్ట్ చేస్తే వెంటనే మళ్ళీ బెయిల్ ఇదని రూల్ ఏం లేదు. మిథున్ రెడ్డి గారి పైన ఏమి ఆరోపిస్తారు, ఏ కారణంతో విచారణ చేస్తున్నారు, ఏ కారణంతో విచారణలో ఉంచాలనుకుంటున్నారు తమ పరిధిలో అనే దాన్ని బట్టి మళ్ళీ కోర్టు జోక్యం చేసుకుంటుంది. ఇప్పుడు విచారణ సమస్యలో అరెస్ట్ చేస్తారు, ఆ తర్వాత బెయిల్ పెట్టి రిమాండ్కి పంపించారనుకోండి, చేసే అలిగేషన్స్ రిమాండ్లో విచారించదగ్గ విషయాలు ఉంటే కోర్టు రిమాండ్ ఒప్పుకుంటుంది, లేకపోతే మళ్ళీ కూడా బెయిల్ ఇచ్చేస్తుంది. కానీ చాలా కేసుల్లో ముందస్తు బెయిల్ తెచ్చుకున్న వాళ్ళను మనం చూసాము. బట్ ఇక్కడ వాదనల విషయంలో అసలు అరెస్టే కాలేనప్పుడు, దానికి సంబంధించిన ప్రాసెస్ లేనప్పుడు ముందస్తు బెయిల్ కోసం అభ్యర్థించడం ఏంటి అని ఒక క్వశ్చన్ మార్క్ రేజ్ అయినట్లుగా వార్తలు ఉన్నాయి. ఎలా చూడాలి? మిథున్ రెడ్డి గారు అది హైకోర్టు కూడా ప్రశ్నించింది, మిమ్మల్ని ఇంకా ముద్దాయిగా తేర్చలేదు, అరెస్ట్ చేస్తారని మీరెందుకు ఊహించుకుంటారనేది ప్రభుత్వ వాదన. అంటే మిథున్ రెడ్డి గారు ముందస్తు బెయిల్ పోవడమే తప్పు కాదు. ఎందుకంటే రోజు చర్చ ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో, ఇప్పటికే లిక్కర్ రిలేటెడ్ ఇష్యూలో చాలా మంది అరెస్ట్ అయి ఉన్నారు కదా, అధికారులు, మాజీ అధికారులు అరెస్ట్ అయినారు, రాజకీయ నాయకులు అరెస్ట్ అయ్యారు కదా. కాబట్టి నేను కూడా ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా నన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది, నేను ఎందుకు అనుకోకూడదు ఆయన? ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే రోజు మీడియాలో చర్చలు, రోజు అధికార పార్టీ నాయకులు ఏం మాట్లాడుతున్నారు, త్వరలో మిథున్ రెడ్డి అరెస్టు, త్వరలో పెద్దిరెడ్డి అరెస్టు, ఆ తర్వాత జగన్ అరెస్టు, ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. మాట్లాడుతున్నప్పుడు దాని ప్రభావం ఎందుకు ఉండదు? కాబట్టి ముందస్తు బెయిల్ పోవడానికి కావాల్సిన గ్రౌండ్ మిథున్ రెడ్డి గారికి ఉంది. అసలు ఏ కారణంతో, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో కోర్టు ముందస్తు బెయిల్ లేదో మనకు తెలియదు, పూర్తి వివరాలు రావాలి. ఈ రిలీఫ్ రాకపోతే మీరు చెప్పినట్టు సుప్రీంకోర్టు కానీ ముందస్తు బెయిల్ రిజెక్ట్ చేస్తే ఖచ్చితంగా ప్రొవిజన్ ఉంటుంది మన ఈ సిట్కి వారిని అదుపులో తీసుకోవడానికి. ప్రొవిజన్ ఉన్నంత మాత్రాన అరెస్ట్ చేస్తారని రూల్ ఏం లేదు. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ ఇబ్బంది కదా, చాలా రోజుల నుంచి ప్రొవిజన్ ఉంది, మొన్న అరెస్ట్ చేశారు. అంటే ప్రభుత్వం ఇష్టం ఉంది, అంటే ప్రభుత్వానికి ఛాయిస్ ఉంటుంది. ప్రభుత్వం మీన్స్ సిట్కి ఛాయిస్ ఉంటుంది. ఆ ఛాయిస్ను ఉపయోగించుకొని అరెస్ట్ చేస్తారా, లేదా ఛాయిస్ని ఛాయిస్గానే పెంచుకుంటారా అనేది 2-3 రోజుల్లో తేలుతుంది. చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.